రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు ప్రత్యేక సాయం అందిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు అందిస్తామన్నారు. ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం చేస్తామని తెలిపారు. రాయలసీమ, ప్రకాశం జిల్లా, ఉత్తరాంధ్రకు నిధులు కేటాయిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీపి కబురు చెప్పారు. కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక సాయం చేయనున్నట్లు ప్రకటించారు. బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సహకారం అందించనున్నట్లు తెలిపారు. 2024-25 బడ్జెట్లో ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సహాయం చేస్తామన్నారు. అలాగే పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక రాయితీలు ఇస్తామన్నారు. విశాఖ, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు చెప్పారు. విభజన చట్టంలో పొందుపరిచినట్లు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. రాయలసీమ, ప్రకాశం జిల్లా, ఉత్తరాంధ్రకు నిధులు కేటాయిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Our government is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. నాడు నేడుపై ప్రభుత్వం విచారణ చేపడుతుందన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను మారుస్తామని, అందుకే మెగా డిఎస్సి వేశామని, ఉపాధ్యాయుల సంఖ్యను పెంచుతామని తెలిపారు. తొలి ఏడాదిలో కేజీ టు పీజీ వ్యవస్థ ప్రక్షాళన చేపడతామని లోకేష్ తెలిపారు. వైకాపా ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు పనులపై సమగ్ర విచారణ చేయిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. శాసనసభ 2వ రోజు సమావేశాల్లో భాగంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. పలువురు సభ్యులు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు పనుల్లో భారీగా అవినీతి జరిగిందని తెదేపా ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, ధూళిపాళ నరేంద్ర, ఏలూరి సాంబశివరావు సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని తెలిపారు. నాడు నేడుపై ప్రభుత్వం విచారణ చేపడుతుందన్నారు. గతంలో నాసిరకం పనులు ఎందుకు చేపట్టారు, పనులు ఎందుకు సరిగా జరగలేదు అనే అంశాలపై ఆరా తీస్తామన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను మారుస్తామని, అందుకే మెగా డిఎస్సి వేశామన్నారు. ఉపాధ్యాయుల సంఖ్యను పెంచుతామని తెలిపారు. వైకాపా ప్రభుత్వం ఉపాధ్యాయులను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిందని, ఆ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందన్నారు. తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఒక పద్ధతి ప్రకారం అన్ని చేస్తామన్నారు. తొలి ఏడాదిలో కేజీ టు పీజీ వ్యవస్థ ప్రక్షాళన చేపడతామని లోకేష్ తెలియజేశారు. 2019 నుంచి 24 అని మీరు చూస్తే 2019లో అంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 38,98,000 మంది విద్యార్థులు ఉంటారు. 5 సంవత్సరాలు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత అది 38,26,000 మంది విద్యార్థులకు తగ్గిపోయింది. అంటే 72,117 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయారు. ఇది కరెక్ట్ కాదు, అంటే ఎక్కడో లోపాలు జరుగుతున్నాయి, అంటే డౌట్ లేదు. అదేవిధంగా 117 జియో గురించి కూడా సభ్యులు నా దృష్టికి తీసుకొచ్చారు. అది కూడా మేము డిస్కషన్లో ఉంది. దానిపైన కూడా తొందరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం. కానీ ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచన వెరీ క్లియర్. ఉపాధ్యాయులు నియమిస్తాం, ఆగిపోయిన పనులు పూర్తి చేస్తాం, జరిగిన పనులపైన తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం. ప్రశ్నోత్తరాలలో భాగంగా మండలిలో డిప్యూటీ సీఎం పవన్ను సభ్యులు తొలి ప్రశ్న అడిగారు.
ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై మండలి సభ్యుల ప్రశ్నలు అడగగా ఉప ముఖ్యమంత్రి పవన్ సమాధానమిచ్చారు. వైసీపీ హయాంలో ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు జరిగిన మాట వాస్తవమేనని పవన్ చెప్పారు. భారీ ఎత్తునే నిధుల మళ్లింపు జరిగిందని, గ్రామ సచివాలయాల్లో సర్పంచులకు స్థానం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. 2165 కోట్ల మేర పంచాయతీల నిధులను నేరుగా డిస్కంలకు చెల్లించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రశ్నోత్తరాలతో రెండో రోజు మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలలో భాగంగా మండలిలో డిప్యూటీ సీఎం పవన్ను సభ్యులు తొలి ప్రశ్న అడిగారు. ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై మండలి సభ్యుల ప్రశ్నలు అడగగా ఉప ముఖ్యమంత్రి పవన్ సమాధానమిచ్చారు. వైసీపీ హయాంలో ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు జరిగిన మాట వాస్తవమేనని పవన్ చెప్పారు. కేంద్రం పంచాయతీలకు నిధులిస్తున్నా గత ప్రభుత్వం మాత్రం పంచాయతీలకు నిధులను బదలాయించడంలో జాప్యం చేసిందన్నారు. వచ్చిన నిధులను పంచాయతీలకు బదలాయించడంలో జరిగిన జాప్యం వల్ల కేంద్రానికి 11 కోట్ల రూపాయల పెనాల్టీ చెల్లించాల్సి వచ్చిందన్నారు. భారీ ఎత్తునే నిధుల మళ్లింపు జరిగిందని, గ్రామ సచివాలయాల్లో సర్పంచులకు స్థానం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. 2165 కోట్ల రూపాయల మేర పంచాయతీల నిధులను నేరుగా డిస్కంలకు చెల్లించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. సర్పంచులకు తెలియకుండా డిస్కంలకు చెల్లింపులు జరపడం సరైన విధానం కాదన్నారు. మొదటి ప్రశ్నగా అధ్యక్ష, 9,000 కోట్లను ప్రభుత్వం గత ప్రభుత్వం దారి మళ్లించిందా లేదా అనేది అడిగారు అధ్యక్ష. దానికి మా సమాధానం అవునండి. కేంద్ర ఆర్థిక కమిషన్ గ్రాంట్లలో మళ్లింపు జరుగుతోంది. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఆర్థిక కమిషన్ గ్రాంట్ను విడుదల చేసినప్పటికీ పంచాయతీరాజ్ సంస్థలకు 998 కోట్ల నిధులు ఇంకా విడుదల కాలేదు. ఇది మొదటి దానికి సమాధానం అధ్యక్ష. రెండో ప్రశ్నకి, కేంద్ర ప్రభుత్వం అధికారులు రాష్ట్రంలోని ఒక 5 గ్రామ పంచాయతీలను సందర్శించారు. మరియు ఎంఓపిఆర్ భారత ప్రభుత్వం న్యూఢిల్లీ వారు 16/10/23 తేదీన డిఓ లేఖ నెంబర్ M11015/150/2020 FD Part 1 ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారి పరిశీలనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన పరిశీలన మరియు ప్రచిత్రాలను కూడా ఈ అనుబంధానికి జత చేయడం జరిగింది. గౌరవ సభ్యులు ఇంకేదైనా సందేహాలు ఉంటే అనెక్షర్ని అనుబంధంగా ఉన్నాయి వీటన్నిటి చదువుకోవచ్చు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ బయలుదేరారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి జగన్ వెంట పార్టీ నేతలు కూడా వెళ్తున్నారు. 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్న జగన్ ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి సహా పలువురి అపాయింట్మెంట్ కోరారు. ఏపీలో దాడులకు నిరసనగా బుధవారం ఢిల్లీలో జగన్ ధర్నా చేయనున్నారు. ఈ నిరసనలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొనున్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బృందం నేటి ఉదయం ఢిల్లీ చేరుకుంది. 3 రోజుల పర్యటన కోసం ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరారు. ఆయనతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. రేపు ఢిల్లీలో ఏపీలో జరుగుతున్న హింసాకాండకు నిరసనగా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నా చేయనున్నారు. 3 రోజుల పాటు ఢిల్లీలోనే జగన్ ఉండనున్నారు. ఇప్పటికీ రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి సహా పలువురి అపాయింట్మెంట్ కోరారు. రాష్ట్రంలో గత 45 రోజులుగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు, దాడులపై వీళ్లను కలిసి జగన్ ఫిర్యాదు చేయనున్నారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ గతి తప్పిన దృష్ట్యా రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన కోరనున్నారు. రేపటి ధర్నాలో హింసకు సంబంధించిన ఫోటో గ్యాలరీని, వీడియోలను ప్రదర్శించాలని వైసీపీ నిర్ణయించింది. ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత అని ఎన్టీఆర్ జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ నిధి మీనా పేర్కొన్నారు. బందర్ రోడ్లోని జేసీ కార్యాలయంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లాలో పనిచేయడం మొదటిసారని, జిల్లా కలెక్టర్ సూచనల మేరకు అధికారులను సమన్వయం చేసుకుని జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తానని ఆమె వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్గా నిధి మీనా బాధ్యతలు స్వీకరించారు. బందర్ రోడ్లోని తన ఛాంబర్లో ఆమె బాధ్యతలు స్వీకరించారు. పలువురు అధికారులు, సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాకు జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు. గతంలో తెనాలి సబ్ కలెక్టర్గా పనిచేశానని, గత 2 సంవత్సరాలుగా విద్యాశాఖలో పనిచేశానని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో పనిచేయడం మొదటిసారి అని, జిల్లా కలెక్టర్ సూచనల మేరకు అధికారులను సమన్వయం చేసుకుని జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తానని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తానని ఆమె వెల్లడించారు. I'm thankful for the opportunity and I am looking forward to work for the district under the guidance of Collector Madam. గతంలో నేను ఇక్కడే I'm 2019 batch, so first posting నా ఈ సబ్ కలెక్టర్ తెనాలి జరిగింది. తర్వాత నేను 2 years కోసం ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసాను. దిస్ ఇస్ మై ఫస్ట్ పోస్టింగ్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్, ఇన్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఐఎమ్ ఎక్సైటెడ్. I want to know more about the district
what issues are there. Then along with team, we will sit and then we'll see how can we resolve and go ahead. 9 రోజుల క్రితం అదృశ్యమైన ఎంపీడీఓ వెంకటరమణ మృతదేహం ఎటకేలకు లభ్యమైంది. ఈ నెల 14వ తేదీన ఇంటి నుండి బయలుదేరి వెళ్లిన నర్సాపురం ఎంపీడీఓ మండవ వెంకటరమణారావు మృతదేహాన్ని యంత్రాంగం గుర్తించింది. ఏలూరు కాలువలో తూడికాడల మధ్య చిక్కుకొని ఉన్న మృతదేహాన్ని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి. గడిచిన 4-5 రోజులుగా ఆయన ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్న పోలీసులకు వెంకటరమణ మృతదేహం ఎటకేలకు లభ్యమైంది. నరసాపురం ఎంపీడీఓ వెంకట రమణారావు మిస్సింగ్ మిస్టరీ విషాదాంతమైంది. ఏలూరు కాలువలో ఆయన మృతదేహం లభ్యమైంది. సెల్ లొకేషన్ మిస్సింగ్ అయిన ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో మృతదేహాన్ని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీఓగా పనిచేస్తున్న మండవ వెంకట రమణారావు విజయవాడ సమీపంలోని కానూరు మహాదేవపురం కాలనీలో నివాసం ఉంటున్నారు. జూలై 3వ తేదీ నుంచి సెలవు పెట్టిన ఆయన ఇటీవల కానూరులోని ఇంటికొచ్చారు. 15వ తేదీన మచిలీపట్నంలో పని ఉందని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి తాను మచిలీపట్నంలో ఉన్నానని, ఇంటికి రావడానికి లేట్ అవుతుందని చెప్పారు. నా పుట్టినరోజైన 16వ తేదీనే నా చావు రోజు కూడా, అందరూ జాగ్రత్త అని అర్ధరాత్రి దాటాక కుమారుడికి ఒక మెసేజ్ చేశాడు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు రాసిన సూసైడ్ నోటును కూడా తన సెల్ ఫోన్ నుంచి ఫ్యామిలీ మెంబర్స్కు పంపించారు. అందులో వైసీపీ ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ ప్రసాదరాజుపై తీవ్ర ఆరోపణలు చేశారు. నర్సాపురంలో ఫెర్రీ లీజుకు సంబంధించి ప్రసాదరాజు అండదండలతో కాంట్రాక్టర్ రెడ్డప్ప ధావేసి చేస్తున్న బెదిరింపులు తాళలేకపోతున్నానని, తనకు న్యాయం చేయాలని అందులో పేర్కొన్నారు. ఇది చూసి ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్, సీసీ విజువల్స్ ఆధారంగా ఇన్ని రోజులు గాలింపు జరపగా తాజాగా ఆయన మృతదేహం లభ్యమైంది. రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందని, గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. శాఖల వారీగా చేసిన కేటాయింపులను కూడా ఇతర అవసరాలకు ఖర్చు పెట్టేసిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 3 ముక్కలాట ఆడి అమరావతిని నాశనం చేసిందన్నారు. అమరావతి నిర్మాణం పూర్తయితే ప్రపంచంలో నెంబర్ 1గా ఉండేదన్నారు. రాజధాని గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్తో కలిసి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. అమరావతి స్మార్ట్ సిటీలో భాగంగా నిర్మిస్తున్న పలు భవనాలను, వెంకటపాలెంలో నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ సెంటర్, ఈ హెల్త్ సెంటర్, మందిడంలో నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ భవనాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వం 3 ముక్కలాట ఆడి అమరావతిని నాశనం చేసిందన్నారు. వీలైనంత త్వరగా అమరావతి ప్రాజెక్టు పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామని అన్నారు. రాజధానిలో 17 అంగన్వాడీ సెంటర్లు, 16 ఈ హెల్త్ సెంటర్లు, 14 పాఠశాలలు, అన్ని సదుపాయాలతో కూడిన శ్మశాన వాటిక నిర్మిస్తున్నామని తెలిపారు. వచ్చే నెలాఖరులోగా ఈ భవనాలన్నీ పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశాలిచ్చామని చెప్పారు. ఆగస్టు నెలాఖరుకు అన్ని పూర్తి చేసి సీఎంతో ప్రారంభం చేయిస్తామన్నారు. అమరావతి నిర్మాణం పూర్తయితే ప్రపంచంలో నెంబర్ 1గా ఉండేదని తెలిపారు. 100 రోజుల్లో కనీసం 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇక్కడ యాక్చువల్గా 17 అంగన్వాడీ సెంటర్లు, తర్వాత హెల్త్ సెంటర్స్ ఒక 16, పిహెచ్సిస్, స్కూల్స్ ఒక 14, తర్వాత మల్టీఫంక్షనల్ క్యాంపస్ ఒకటి, మొత్తం 48 టేకప్ చేశారు. అందులో వర్క్ తీసుకుంటే 17 అంగన్వాడీ సెంటర్లు 80% వర్క్ అయింది, 16 హెల్త్ సెంటర్స్ ఒక 70% అయింది, 14 స్కూల్స్ ఒక 60% అయింది, అదేవిధంగా ఈ శ్మశానం అనేది ఒక 50% అయింది. అయితే మిగిలిన వర్క్కి నిన్న అధికారులని, కాంట్రాక్టులు అందరినీ పిలిచి సిఆర్డీఏ కమిషనర్ గారు నేను రివ్యూ చేశాము. రివ్యూ చేసి వాళ్ళకు కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ ఓవర్కమ్ అయ్యేటట్టుగా నిన్న చేయడం జరిగింది. వాళ్ళ సమస్యలు అంటే డబ్బుల సమస్య, బిల్స్ రాలా, వాళ్ళు పని చేయాలా, ఆపేశారు. ఆ బిల్స్ ఇచ్చేటట్టుగా నేను ఏర్పాటు చేశాం. ఈ శనివారం లోపల వాళ్ళకి ఇవ్వాల్సిన పెండింగ్స్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేశాం. ప్రతి నెల ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి గారితో ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉంటాయని చెప్పి ముఖ్యమంత్రి నారాయణ గారు తెలియజేయడం జరిగింది. శరవేగంగా రాజధాని అభివృద్ధి చెందుతుంది. దీంతోపాటు అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను కూడా నేను ప్రస్తావించడం జరిగింది. అవి ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతాయి. రైతుల సమస్యలు ఉన్నాయి, గ్రామాల్లో సమస్యలు ఉన్నాయి, పేద వర్గాలు, ఎస్సీ ఎస్టీలకు సమస్యలు ఉన్నాయి, అసైన్ రైతులకి కూడా సమస్యలు ఉన్నాయి. అనేక సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తారు. అసెంబ్లీ సమావేశాల్లో అవసరమైన చోట ఈ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించడం జరుగుతుందని తెలియజేస్తూ ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి, నారాయణ గారికి. ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున త్వరగా ప్రారంభం అవడానికి అన్ని చర్యలు తీసుకుంటారు.
విజయవాడ పటమటలంక ప్రాంతానికి ఎన్ని కోట్లు ఖర్చు చేసైనా ముంపు నివారణ చర్యలు చేపడతామని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. పటమటలంక ప్రాంతంలో కొత్తగా రోడ్లు, డ్రైన్లు నిర్మించడంతో పాటు స్కూ బ్రిడ్జ్ కింద కొత్త మార్గం నగరవాసుల బాధలు తీరుస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హామీ ఇచ్చారు. నగరంలోని 9వ డివిజన్ బెన్ సర్కిల్ ఆంజనేయ స్వామి గుడి వెనుక డ్రైనేజీ కాల్వలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్పొరేటర్లు, టీడీపీ నేతలతో కలిసి పరిశీలించారు. డ్రైన్లు సరిగ్గా లేకపోవడం వలన సముద్రం మధ్యలో ఒక లంక గ్రామం ఉన్నట్లు ఈనాడు బెన్ సర్కిల్, ఎస్వీఎస్ కళ్యాణ మండపం సర్కిల్ వద్ద పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోజుల తరబడి నిలిచిపోతుందని తెలిపారు. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. ఎంపీ కేశినేని చిన్నితో కలిసి గతంలో కేంద్రం విడుదల చేసిన స్టామ్ వాటర్ డ్రైనేజీ నిధులు తీసుకువస్తామని, ఆ నిధులు లేకపోతే అదనంగా నిధులు విడుదల చేయించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గద్దె తెలియజేశారు. ప్రణాళికాబద్ధంగా ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినా పటమటలంక ప్రాంతంలో కొత్త రోడ్లు, డ్రైన్లు నిర్మించడంతో పాటు స్క్రూ బ్రిడ్జి కింద కొత్త మార్గం నిర్మించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. నిధులు సమీకరించి త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని స్థానిక ప్రజలకు ఎమ్మెల్యే వివరించారు. ఏవైతే గతంలో స్టార్ వాటర్ డ్రైన్స్ అని చెప్పి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చామో ఆ నిధులన్నీ కూడా ఆ నిధుల్ని మరలా తీసుకొచ్చి ఇది ఒక ప్యాకేజీగా పటమటలంక ప్రాంతం ఒక ప్యాకేజీగా తీసుకోవాలని చెప్పి నేను, ఎంపీ గారు, మా కార్పొరేటర్స్ అందరం కూడా కలిసి కూర్చొని నిర్ణయించుకోవడం జరిగింది. ఇది మరలా ఎడిషనల్ నిధులు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావాలా, లేకపోతే ఉన్న నిధుల్ని మరలా వాటిని రీఎంబర్స్మెంట్ చేసి వాటి ద్వారా చేయాలి. ఏదైనా కూడా దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినా పటమటలంక ప్రాంతానికి మంచి రోడ్డు వేయటం, ఆ రోడ్డు పక్కన డ్రైన్ కట్టడం, ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది రాకుండా వాళ్ళకి వెళ్ళడానికి అవకాశం వచ్చే విధంగా చేయాలని, దాని ప్రత్యేకంగా స్క్రూ బ్రిడ్జ్ కింద ఒక ప్రత్యేకమైన మార్గం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. దాని పనులు తొందరలో ఆ నిధులను సమీకరించుకుని ఆ పనులన్నీ కూడా తప్పకుండా తొందరలో పూర్తి చేస్తామని కూడా తెలియదు. రాష్ట్రంలో దారుణాలు, అన్యాయాలు, హింసాకాండలు జరుగుతున్నాయని మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆందోళన వ్యక్తం చేశారు. గన్నవరంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అధికారాన్ని, అవకాశాన్ని చంద్రబాబు ప్రభుత్వం అవినీతిమయం, హింసాకాండ చేస్తుందన్నారు. రాష్ట్రంలో బీహార్ తరహాను మించి దారుణాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాలలో గొడ్డళ్లతో, వేట కొడవళ్లతో నరికి చంపడం వంటి హింసాకాండ నడుస్తుందన్నారు. ఏపీలో జరుగుతున్న హింసాకాండకు నిరసనగా ఢిల్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి ఢిల్లీలో నిరసన తెలియజేయనున్నట్లు తెలియజేశారు. ఇచ్చిన అవకాశాన్ని అంగ్రేజ పాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు మరి ఏ విధంగా కనువిప్పు జరుగుతుందో ఈ రాష్ట్రంలో దేశం కూడా చూడాలి, దేశ ప్రజలకు తెలియాలి. ఈ రాష్ట్రంలో ఒకప్పుడు బీహార్ గురించి మాట్లాడారు. బీహార్ కూడా ఎందుకు పనికిరాదని కాదు ఒకసారి మాట్లాడతారు. బీహార్లో చిన్న చిన్న ఇష్యూలు ఉంటాయి సార్, ఇంత దారుణం ఏనాడు లేదు. బహిరంగ ప్రదేశాలు జనాలు దిగేటప్పుడు గొడ్డలతో, వేట పడవలతో నరికి చంపటం అనేది ఇది దేశ ప్రజలందరికీ కూడా సాక్షాత్తు అని చెప్పి ఢిల్లీలో ధర్నా చేస్తామన్నా ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో ఈ 50 రోజుల్లో జరిగిన దారుణాలన్నీ వివరించలేదు. ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి ఇంకా అహంకారంతోనే వ్యవహరిస్తున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో వైకాపా ఉనికికే ప్రమాదం వస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమైందని, ప్రజల వద్దకే పాలనను తీసుకువెళ్తున్నామని తెలియజేశారు. ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి ఇంకా అహంకారంతోనే వ్యవహరిస్తున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రవర్తన మార్చుకోవాలని హితవు పలికారు. నిన్న సాయంత్రం ఆయన 62వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగం సమయంలో ఎమ్మెల్యేలతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని, ఆయన ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారో ప్రజలంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో వైకాపా ఉనికికే ప్రమాదం వస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమైందని, ప్రజల వద్దకే పాలనను తీసుకువెళ్తున్నామని తెలియజేశారు. సమస్యలను పరిష్కరిస్తున్నామని, పింఛన్ల హామీ నెరవేర్చామని, త్వరలో అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని, నిరుద్యోగులకు మెగా డిఎస్సీ ప్రకటించామని ఎమ్మెల్యే తెలియజేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. విలువైనటువంటి అసెంబ్లీ సమావేశాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం చేస్తుంది. ప్రజలు 11 సీట్లు ఇచ్చి మరి వాళ్ళని, వైసీపీ వాళ్ళని ప్రజా సమస్యల మీద గొంతెత్తమంటే మరి అసెంబ్లీలో నిరంతర
విఘాతాలు కల్పిస్తూ వాళ్ళు అసెంబ్లీ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా తెలుగుదేశం గెలుపుగాని మేము చూస్తలేదు, మా బాధ్యతను చూస్తూ ఉన్నాం. ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యత ఇది. ఈ బాధ్యతను నెరవేర్చడంలో నిరంతరం కష్టపడతాం. ముఖ్యమంత్రి నుంచి కింద స్థాయి వరకు, ఎమ్మెల్యే ఇంకా కింద కార్పొరేటర్ వరకు కూడా అందరూ కూడా నిరంతరం ప్రజల్లో ఉంటాం. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎన్ని సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తూ ప్రజా సమస్యలు తీరుస్తాం. సెంట్రల్ నియోజకవర్గంలో నిరంతరం పర్యటిస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉండవల్లి ఆయన నివాసంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. దత్తాత్రేయకు స్వాగతం పలికిన చంద్రబాబు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుకరించారు. రాష్ట్ర దేశ రాజకీయ పరిస్థితులు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. అనువాదం సాహిత్యం విస్తృతం కావాలని ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. భారతీయ భాషల్లో వచ్చిన సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. నగరంలోని గవర్నర్పేట బుక్ ఫెస్టివల్ సొసైటీ హాల్ నందు దర్పణం కథల పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జీఆర్కే పోలవరపు సాహితీ సమితి వ్యవస్థాపకులు గోళ నారాయణరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. ప్రముఖ అనువాదకురాలు కోనేరు కల్పన హిందీ భాషల్లో వచ్చిన కథలను దర్పణం పేరుతో అనువదించిన సంకలనాన్ని కవులు రచయితల సమక్షంలో మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. అనంతరం మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ భారతీయ భాషల్లో వచ్చిన సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. తెలుగు నేల మీద అనువాదుల సంఖ్య చాలా తక్కువగా ఉందని పరిగాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం జీఆర్కే పోలవరపు సాహితీ సమితి వ్యవస్థాపకులు గోళ నారాయణరావు మాట్లాడుతూ కోనేరు కల్పన సరళమైన భాషలో అనువదించినట్లు తెలిపారు. కవయిత్రిగా, అధ్యాపకురాలిగా, అనువాదకురాలిగా తన ప్రతిభను చాటుకున్నారని కొనియాడారు. కేంద్ర సాహిత్య అనువాద పురస్కార గ్రహీత డాక్టర్ వెన్నా వల్లభరావు కథా సంకలనాన్ని సమీక్షించారు. ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు చలపాక ప్రకాష్, డాక్టర్ దుట్ట సమంతకమణి, తారా ప్రసూన కల్పన తదితరులు పాల్గొన్నారు. ఈ విషయంలో కొంత ఆంధ్రదేశంలో కొంచెం వెనకబడి ఉన్నామో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పక్కనున్న కర్ణాటక చూస్తే వాళ్ళు కువెంపు కన్నడ ఇది అనువాద ఒక సంస్థ పెట్టి చాలా అనువాదం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మన రచయితలు వాళ్ళ యొక్క అభిలాష మేరకు వాళ్ళకున్న మంచి కథను చదివి కథ మన తెలుగు వాళ్ళు కూడా చదివితే బాగుంటుంది కదా అని చెప్పిన ఒక ఆలోచనతో అనువాదం చేస్తారు. ఆ రకంగా కల్పన గారు చేసిన ఈ అనువాదం చాలా గొప్ప అనువాదం. నిజంగా ఇది సహజత్వాన్ని ఉట్టిపడే విధంగా రచన చేశారు. వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుస్తూ ఈ దర్పణం కథా సంపుటిని తెలుగు వారందరూ కూడా ఆదరిస్తారని చెప్పి నేను విశ్వసిస్తాను. చిన్నప్పుడు నాకు మా అమ్మ చెల్లెలు భర్త వాళ్ళిద్దరు అడ్డ పిన్ని బాబాయ్ వాళ్ళిద్దరూ మాకు హిందీ నేర్పించారు. ఆ నేర్పించిన దానితో ఆ ధైర్యంతో వాడికి పాఠాలు చెబుతున్నాను. వాడు మంచి మార్కులతో పాస్ అవుతుంటే ఓ క్లాస్ అలా ముందు ప్రాథమికత మొదలుపెట్టి ఇప్పుడు విస్తారం దాకా వచ్చాడు వాడు. ఈ మధ్యలో వాడికి నాకు నచ్చిన కొన్ని కథలు వాడికి చెప్పేటప్పుడు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగిందన్నమాట. అట్లా మండలి బుద్ధప్రసాద్ గారిని ఎంతో బిజీగా ఉంటూ కూడా ఈ పుస్తకం ఆవిష్కరణకు వచ్చారంటే చాలా సంతోషంగా ఉంది. ఆయన రావడం నాకు గర్వకారణం. అలాగే గోళ నారాయణరావు గారు కూడా నాకు ఒక పెద్ద తమ్ముడిలాగా వెనకాల ఉండి అన్నిటికీ ఈ సభ కార్యక్రమం జరిపించడానికి సహాయం చేశారు. ఆయనకి నాకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన తెలుగులో కొడవటిగంటి కుటుంబరావు గారు కానీ, అలాగే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కానీ, ఇటువంటి వాళ్ళ కథలు ఉంటాయి. అలాగే మన తెలుగులో రావి శాస్త్రి గారి కథలు ఉన్నాయి. ఇప్పుడు వేరు భావజాలాల రచయితల కథలను తీసుకుని ఈ రోజున ఈ పుస్తకంలో దర్పణం అనే పుస్తకంలో ఎంపిక చేసి ఈ రకంగా రాయటం, ప్రచురించడం అనేది అది చాలా తెలుగు వాళ్ళకి సంతోషం కలిగించే విషయం, తెలుగు భాషకి పరిపుష్టం కలిగించే విషయం అని చెప్పి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.